ఈసారి మీ పార్టీని ఫామ్ హౌస్ లో ప్లాన్ చేయాలనుకుంటే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ గురించి మనం మాట్లాడుకుంటే 40 నుండి 60 సంవత్సరాల్లోపు ఉన్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్తుంది. ఏడాదికి 520 రూపాయలు కనుక కడితే బెనిఫిట్స్ బాగుంటాయి అంటున్నారు. ఒకసారి వివరాలు చెప్తే సార్. పోస్ట్ ఆఫీసుల్లో సహజంగా పొదుపు ఖాతాలు ఓపెన్ చేసుకోవడం, వాటికి మంచి ఇంట్రెస్ట్ పే చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అలాగే పోస్ట్ ఆఫీసులను బ్యాంకులకు కూడా మార్చేసి మనం మామూలుగా డబ్బులు వేయడం కానీ డబ్బులు తీసుకోవడం కానీ అన్ని చేయడానికి అవకాశం ఉంది. త్వరలోనే డిజిటల్ చెల్లింపులు కూడా అక్కడ ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. ఇంకొక ముఖ్యమైన అవకాశం ఏముందంటే, మనకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి. జనరల్గా ఇన్సూరెన్స్ బయట కట్టాలంటే వేల రూపాయలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక వ్యక్తికి ప్రమాదం జరిగినప్పుడు ఇంత మొత్తంలో తనకి డబ్బు రావాలనే ఉద్దేశంతో కట్టేటువంటి ఉన్నాయి. కొన్ని బెనిఫిట్స్ రావాలనే ఉద్దేశంతో కూడా ఉన్నాయి. దీంట్లో ప్రత్యేకంగా పోస్ట్ ఆఫీసుల్లో 520 రూపాయలు చెల్లించినట్టయితే 65 ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా దాదాపుగా ఈ సౌకర్యాలు కలుగుతాయి వాళ్ళకి. 520 రూపాయలు పే చేసుకుంటే జరిగేది ఏమిటంటే, అంటే ముందు ఖాతా ఉండాలి. ఒక పోస్ట్ ఆఫీస్లో ఖాతా ఓపెన్ చేయాలి. పోస్ట్ ఆఫీస్లో ఖాతా ఓపెన్ చేయాలంటే 100 రూపాయలతో ఖాతా ఓపెన్ చేసుకోవచ్చు. 100 రూపీస్తో ఓపెన్ చేసుకోవచ్చు. మనకు ఆధార్ కార్డు అది ఉంటే చూపించేసి 100 రూపాయలతో ఓపెన్ చేసుకోవచ్చు. 520 రూపాయలు ప్రత్యేకంగా ఈ ప్రీమియం చెల్లించాలి. అంటే ఇన్సూరెన్స్ కోసమే మనం డబ్బు కట్టాలి. ఇది కడితే దాంట్లో వచ్చే బెనిఫిట్స్ ఏమిటంటే, ఒకవేళ వ్యక్తి ఎవరైనా మరణించినట్టయితే యాక్సిడెంట్లో 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి వస్తుంది. నామినీ ఎవరో దాంట్లో పేరు కూడా పెట్టేస్తే కుటుంబానికి ఆ డబ్బులు ఇస్తారు. ఇది కాకుండా ఒకవేళ పాక్షికంగా ఏదైనా అంటే కాలు చెయ్యో పోయిందనుకోండి, అప్పుడు కూడా 10 లక్షలు ఇస్తారు. ఒక కాలు పోయినా ఒక చెయ్యి పోయినా 10 లక్షలు ఇస్తారు. అలా కాకుండా ఒకవేళ దెబ్బలు ఏమైనా తగ్గిపోయి సీరియస్గా ఉంటే వైద్య ఖర్చుల కింద ప్రతిరోజు అమౌంట్ పే చేస్తారు. అంటే మనం తీసుకున్నది స్పెషల్ రూమా, లేదా మనం ఐసీయూలో ఉన్నాడా, లేకపోతే మామూలుగా కామన్ దాంట్లో ఉన్నారా, దాన్ని బట్టి డబ్బులు పే చేస్తారు. తర్వాత పిల్లల చదువుల కోసం, అంటే చనిపోయినట్టయితే ఒక వ్యక్తి చనిపోయినట్టయితే 20 ఏళ్ల లోపల 23 ఏళ్ల లోపల ఉండే పిల్లలు ఎవరైనా చదువుకుంటూ ఉన్నట్టయితే వాళ్ళకి 1,00,000 రూపాయల వరకు కూడా సాయం అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇలా కొన్ని బెనిఫిట్స్ ఇస్తున్నారు. అలాగే డబ్బు ఎక్కువ ఉన్నట్టయితే ఇంకా కొంచెం ఎక్కువ పే చేసుకోగలిగితే 520 బదులుగా 775 రూపాయలు పే చేసుకోగలిగితే 10 లక్షల బదులుగా 15 లక్షల రూపాయలు చనిపోయిన సందర్భంలో, యాక్సిడెంట్ అయి చనిపోయిన సందర్భంలో 15 లక్షలు కానీ, లేకపోతే కాలు చేయకపోయినప్పుడు కూడా అంగవైకల్యం సంభవించినప్పుడు కూడా 15 లక్షల రూపాయలు ఇవ్వడం కానీ జరుగుతుంది. అలాగే వాళ్ళకి ఇచ్చేటువంటి వైద్య ఖర్చులు కూడా పెరుగుతాయి. ఒకవేళ వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి మరణించకుండా హాస్పిటలైజ్ అయిపోయి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే రోజుకు 1000 రూపాయల నుంచి 1000 రూపాయలు మామూలు దానికి పడకలకు ఇస్తే, ఐసీయూకి ఉంటే 2000 రూపాయలు, ఇంకా మందుల ఖర్చులు అట్లాంటివన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే పిల్లల చదువులకు సంబంధించిన, వివాహానికి సంబంధించిన దాంట్లో కూడా కొంత హెల్ప్ చేస్తారు. 2 లక్షల రూపాయల దాకా వివాహం చేసుకునే వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. 1 లక్ష రూపాయల దాకా పిల్లల చదువుల కోసం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలాగ అనేక రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. దీంట్లో మనం కట్టేది చాలా తృణప్రాయమైంది. 500, 725 రూపాయలు అనేది చాలా, 775 రూపాయలు చాలా తక్కువ అమౌంట్. కానీ దీంతో వచ్చేటువంటి బెనిఫిట్స్ చాలా ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి. కాబట్టి ఇది సామాన్యులకు ఎక్కువగా తెలియజేయాలి. ఎందుకంటే కొన్ని బ్యాంకు ఖాతాల్లో కూడా ఇవి, ఇప్పుడు మనకు ఎస్బీఐలో, నేషనలైజ్ బ్యాంక్స్లో చేరేటువంటి వాళ్ళు కూడా మినిమం బ్యాలెన్స్ ఎప్పుడు మనం కనీసం 1000 రూపాయలు తగ్గకుండా ఉంచినట్టయితే ఇలాంటి సౌకర్యాలు వాళ్ళు కూడా కొన్ని కల్పించారు. అక్కడ బ్యాంకును బట్టి వేరువేరుగా ఉన్నాయి. అప్ టు 5,000 రూపీస్ ఉంచుకున్నట్టయితే ఇంకా బెనిఫిట్స్ ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ ఏ ఖాతాలు లేని వాళ్ళు, చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు, అలాగే చాలామంది మనకు ఒక లెవెల్లో లేనటువంటి జీవితాలు గడిపేవాడు, కామన్ మ్యాన్గా ఉండేటువంటి వాళ్ళకి ఇది ఒక వరం లాంటిది. పోస్ట్ ఆఫీస్లో 100 రూపాయలతో అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఒక 520 రూపాయలు పే చేసుకున్నట్టయితే 10 లక్షల రూపాయల దాకా వస్తుంది. అంటే ఒక ఇంటి పెద్ద మరణించినప్పుడు ఆ ఇల్లు గడవడం చాలా కష్టం అవుతుంది. అది మరి సంవత్సరం అంతా రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే రెక్కాడితే డొక్కాడినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. అలాంటి సామాన్యమైన కుటుంబాలకి ఇది ఒక గొప్ప వరం లాంటిది. ఒక 520 రూపాయలు ప్లస్ ఖాతా ఓపెన్ చేయడానికి 100 రూపాయలు, 620 రూపాయలు పెట్టుకున్నట్టయితే తనకి ఏదన్నా జరిగి యాక్సిడెంట్లో మరణిస్తే 10 లక్షల రూపాయలు వస్తున్నాయి. పిల్లల చదువుల కోసం కొంత డబ్బు ఉపయోగపడుతుంది.
లేక తను పాక్షికంగా ఒకవేళ కాలో చేయో పోగొట్టుకున్న డబ్బు వస్తుంది, లేదంటే దాంతోపాటుగా వాళ్ళకి రోజు వైద్యం ఖర్చులు వస్తున్నాయి, ఇలాంటి అవకాశాలన్నీ ఉన్నాయి. అంటే సామాన్యుడికి అందుబాటులో ఉండేటువంటి చక్కటి పెన్షన్ పథక సదుపాయం అంటే ఏదైనా జరిగితే జరగకూడదు జరిగితే ఆరోగ్య బీమా పథకం, ఇది యాక్సిడెంటల్ బీమా అంటారు. యాక్సిడెంటల్ బీమా పథకంలో ఈ అవకాశాలు, ఈ ప్రొవిజన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క సామాన్యుడు దీన్ని ఉపయోగించుకుంటే మంచిదని మనం తెలియజేస్తున్నాం. అంటే ఇది సామాన్యులకి ఇస్తారు, పెద్దవాళ్ళకి ఎవరని కాదు, ఎవరైనా కట్టుకోవచ్చు. ఎవరైనా సరే ఈ డబ్బు కడితే ప్రతి ఒక్కరికి ఇస్తారు. పోస్ట్ ఆఫీస్లో ఖాతా ఓపెన్ చేసి ఇచ్చినట్టయితే వాళ్ళు సామాన్యుల, డబ్బున్న వాళ్ళ ఏది చూడరు. ఎవరైనా ఇది అవసరం ఉంది, మనకు సరైనటువంటి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ మనకు లేదు, మనం అంత డబ్బు పెట్టి బయట మనం కొనలేము అనుకున్నప్పుడు వాళ్ళకి ఇది ఒక వరంలాగా ఉపయోగపడుతుంది. అందరూ దీన్ని ఉపయోగించుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మామూలుగా పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్స్ అనేవి, అంటే అకౌంట్ ఓపెన్ చేయడం అనేది మంచిదా సార్? బెనిఫిట్సా కంపేర్ టు బ్యాంక్ అకౌంట్? డెఫినెట్ గా. కానీ దాంట్లో దేనికోసం ఓపెన్ చేస్తున్నది కూడా ముఖ్యమే కదా. ఇప్పుడు ఇన్సూరెన్స్ కోసం ఓపెన్ చేసేటైతే 500 రూపాయలు ప్రత్యేకంగా కట్టాలి. అంటే 100 రూపాయలు పెట్టి అకౌంట్ ఓపెన్ చేయొచ్చు మినిమం. అంటే 10,000 ఓపెన్ చేయొచ్చు, 20,000 మన ఇష్టం. కానీ మినిమం 100 రూపాయలు నా పెట్టి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీకు బ్యాంకులో ఎక్కడైనా సరే 100 రూపాయలకి అకౌంట్ ఓపెన్ కాదు. కనీసం 1000 రూపాయలు, 1,500, 5,000 పైన ఉండేట్టు ఓపెన్ అవుతుందా, లేకపోతే ఓపెన్ కాదు. ప్రొసీజర్ కూడా చాలా దీర్ఘంగా ఉంటుంది, బ్యాంకు లోపల కొద్దిగా కఠినంగా ఉంటుంది. ఇక్కడ ఏమి ఉండదు. ఒక ఆధార్ కార్డు ఉండి 100 రూపాయలు తీసుకొని పెడితే మీకు 10 నిమిషాల్లో అకౌంట్ ఓపెన్ చేసేస్తారు. అకౌంట్ ఓపెన్ తర్వాత మీరు కావాలంటే డబ్బులు దాచుకోవచ్చు, డబ్బులు తీసుకోవచ్చు దాంట్లోంచి, లేదా మీరు దాంట్లో మీరు డిపాజిట్ చేసుకోవచ్చు, అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. దాని మీద వడ్డీ ఎక్కువ వస్తుంది. ఏ రకంగా చూసినా పోస్ట్ ఆఫీస్ చాలా ఉపయోగపడుతుంది. ఇంకోటి, పల్లెటూర్లలో మీకు బ్యాంకులు ఉండవు. పల్లెటూరులో కూడా మీకు ఈ సౌకర్యాలు ఇచ్చేది పోస్ట్ ఆఫీసే ఇస్తుంది. కాబట్టి పోస్ట్ ఆఫీస్ ఎక్కువ మందికి అందుబాటులో ఉంటుంది, సామాన్యులకు అందుబాటులో ఉంటుంది. తక్కువ డిపాజిట్తో మనం అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఎక్కువ ఫెసిలిటీస్ మనం పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ.